Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. ఓటమి కలలో కూడా ఊహించని భారీ ఓటమి. ఆకాశమంత ఎత్తు నుంచి అధపాతాళానికి దబేలున పడిపోయినట్టుగా వైసీపీ సర్కార్ కూలిపోయింది. అయితే ఏంటి, పడిపోయామని అలాగే ఏడుస్తూ కూర్చుంటామా? పడిలేచిన కెరటంలా దూసుకెళ్దామా? ఏదో ఒకటి తేల్చుకోండి అంటూ పార్టీ ప్రజాప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నారు జగన్. వారిలో ధైర్యం నూరిపోసే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతకీ భవిష్యత్తుపై జగన్ ప్లాన్ ఏంటి? మరోసారి యాత్రతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారా? కళ్ళు మూసి తెరిచేలోపు 5 ఏళ్లు గడిచిపోయాయి. అలా దక్కిన అధికారం ఇలా చేజారిపోయింది. టైం పట్టొచ్చు, కానీ పక్కా పైకి లేస్తాం. ఇది జగన్ కాన్ఫిడెన్స్. ఆఫ్టర్ రిజల్ట్స్ ఢీలా పడ్డ నేతలకు, పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నమా మరోట అన్నది తెలీదు. కానీ తనను కలిసిన ఎమ్మెల్సీలతో జగన్ చెప్పిన మాటలు ఇవి: జనానికి మనమేం తక్కువ చేయలేదు, మనం చేసిన మంచంతా ఇంకా జనం గుండెల్లో ఉంది, గడప గడపలో అది కనిపిస్తోంది. అలాంటప్పుడు భయం ఎందుకు అంటూ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు మాజీ సీఎం. సినిమాలో ఫస్ట్ హాఫ్ మాత్రమే పూర్తయిందన్న జగన్ ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడం తనకు కొత్త ఏం కాదన్నారు. అయితే ఇలాంటి పరిస్థితులకు లొంగిపోయి విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తారా, లేక ఎదురొడ్డి నిలబడి పోరాడుతారా? మీరే తేల్చుకోండి అంటూ డెసిషన్ను నేతలకే వదిలేశారు. కాకపోతే ఖచ్చితంగా మళ్లీ లేస్తాం, బట్ టైం పడుతుంది, అంతవరకు ఓపిక పట్టాలంతే అంటూ భవిష్యత్తుపై నాయకగణానికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. అధికారంలోకి వచ్చిన కూటమికి కాస్త టైం ఇద్దాం, ఆ తర్వాత కడిగేద్దామంటూ ప్రత్యర్థుల విషయంలోనూ క్లారిటీ ఇచ్చారు. ప్రజల్లో ఈ రోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది, గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లోకి బతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా తథ్యం. కళ్ళు మూసుకుంటే 5 ఏళ్లు గడిచిపోయాయి. 2019లో దక్కిన అధికారం 2024 వచ్చేసరికి చేజారిపోయింది. అయితే ఏమైంది? రాబోయే 2029 కూడా అంతే అంటున్నారు. కళ్ళు మూసుకుంటే మళ్లీ ఎన్నికలు వచ్చేస్తాయి, ఇప్పుడు మరోసారి అధికారం మనదే అన్న ధీమాను ఎమ్మెల్సీలతో జరిగిన భేటీలో జగన్ వ్యక్తం చేశారు. అసెంబ్లీలో దాదాపు సింగిల్ డిజిట్ కు పరిమితమైనంతగా ఉంది జగన్ పార్టీ బలం. కానీ మండలిలో మాత్రం భారీ బలగమే ఉంది. అందుకే అక్కడైనా ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొనేలా సభ్యుల్ని సిద్ధం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. చట్టసభలో మీ సభే అన్నిటికన్నా ముఖ్యమైన సభ అవుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. అయితే కళ్ళు మూసుకునే కాన్సెప్ట్ వెనుక జగన్ మాస్టర్ ప్లాన్ లేకపోలేదు. ఆ విషయాన్ని కూడా నేతలకు వివరించారు. ఏకధాటిగా 14 నెలల పాటు సుదీర్ఘ పాదయాత్ర చేసిన చరిత్ర తనకుందని, ఇప్పటికీ ఆ సత్తువత్తనలో ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. సో మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ద్వారా కోల్పోయిన అధికారాన్ని సాధించుకుందామని నేతలకు మనోనిబ్బరాన్నిచ్చే ప్రయత్నం చేశారు జగన్. ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. మొత్తానికి గత ఎన్నికల్లో తన అఖండ విజయానికి కారణమైన పాదయాత్రను మరోసారి ప్రారంభించేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది. అయితే అదెప్పుడన్నదే క్లారిటీ రావాలి. ఇప్పటికే తమ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్న జగన్ కార్యకర్తల్ని, వారి కుటుంబాల్ని పరామర్శించేందుకు జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. మరి ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, వైసీపీ నేతల్లో ఎంతవరకు ఆత్మస్థైర్యాన్ని నింపుతుంది అన్నదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.